ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండను తలపించి గోదావరి ద్వారా నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వచ్చి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1000 ఏదైతే 91 అడుగులకు గాను ఉన్న ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గతంలో అయితే 80 టీఎంసీల వరకు అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉంది. గత ఏడాది ఇదే రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 1075 అడుగులతో నిండుకుండలు తలపించి 33 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. ఈ రోజు కూడా 32.868 టీఎంసీలకు నీరు చేరుకున్న పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంతో గత ఏడాది ఎప్పుడు కూడా ఆగస్టు సెంటిమెంట్ ఉంటుంది. ఈసారి కూడా ఆగస్టులో నిండే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు వరద నీరును అంచనా వేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా ఉన్నారు. సార్ చెప్పండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏంది పరిస్థితి దీనికి సంబంధించి? అంటే అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లడ్ మనకు 60 నుంచి 1,00,000 వరకు పెరిగింది ఈ సీజన్లో. అంటే మనకు చూస్తుంటే ప్రాజెక్టు దగ్గర ఉన్నాము, మనకు అలలతో తెలుస్తుంది ఇన్ఫ్లోస్ వస్తున్నాయని. చాలా సంతోషకరమైన విషయము. ఇదే కంటిన్యూస్గా అయితే మనకు ఒక 10 రోజులలో మన ప్రాజెక్ట్లోకి ఫుల్ ఎఫ్ఎస్డి వరకు నీళ్ళు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదే కంటిన్యూ కావాలని కోరుకుందాము. తర్వాత ఇదే కంటిన్యూషన్ ఒక 4 రోజులు ఉన్నా కానీ కూడా 40 టీఎంసీ వస్తే మనం 7వ తారీఖు నుంచి ప్లాన్ చేసి వాటర్ ఇవ్వడానికి కాకతీయ కెనాల్, సరస్వతి కెనాల్, లక్ష్మీ కెనాల్కి ఇవ్వడానికి మీటింగ్ ఏర్పాటు చేసుకొని 7th నుంచి ప్లాన్ చేసుకోవచ్చు అని తెలియజేస్తుంది. అయితే ప్రధానంగా ఈ ఏడాది ఎన్ని టీఎంసీల నీరు వచ్చింది, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎలా ఉంది? అంటే మొన్నటి వరకు యాక్చువల్గా 26 వరకు మనం పోయినసారి కంటే బాగుంటాం. కానీ 26 ఆ రోజు ఒక 5 టీఎంసీలు తక్కువ ఉండే. పోయినసారి కొన్ని జూలైలో మనకు జూలై మాసంలో కొంత ఇన్ఫ్లోస్ ఉండే. ఈసారి మాత్రం 28 తర్వాతనే స్టార్ట్ అయినట్టు. ఈ 3-4 రోజుల నుంచి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. రావడం అనేది బాగానే వచ్చినాయి కాబట్టి మనం కొంచెం ఆశాజనకంగానే ఉన్నాం. ఇది ఆయకట్టు రైతులకు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఏమి చెప్తారు? అసలు ఇప్పటికే వరి పొలాలు నాటేసిన పరిస్థితి ఉంది. ఆ రైతులకు ఎప్పటి వరకు నీరింది అందే అవకాశాలు ఉన్నాయి? ఆ రైతుల నుండి ఏమన్నా డిమాండ్స్ వస్తున్నాయి? అంటే రైతుల నుండి సార్ వరద వస్తుందని ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకు కూడా చెప్తున్నాము, కొంచెం ఆశాజనకంగానే ఉన్నది. మనం 7వ తారీఖు వరకు మనం వాటర్ రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. అందరూ ఎవరు చూసినా వరి పొలాల గురించే ప్లాన్ చేస్తున్నారు. కొంత పత్తి, కొంత మక్క సాగు చేస్తున్నారు. ఎక్కువ పంపింగ్ వాళ్ళది డిమాండ్ ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి మాత్రం ఈ రోజు నిన్న ఫోన్లు వచ్చాయి. ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఫర్దర్ కార్యక్రమాలు చేసుకోవడానికి ముందుకు పోతున్నారు. ఈ కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, గుత్ప, ఆలీసాగర్ లిఫ్ట్లకు ఎంతవరకు నీరుంటే ఇడిచే అవకాశాలు ఉంటాయి? అంటే మనకు 45 టీఎంసీలు పోయిన సంవత్సరం 45 టీఎంసీలు ఉన్న తర్వాత మనము వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలానే అనుకుంటే ఈ 7th మనం ప్లాన్ చేయొచ్చు అని చెప్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే శివం మీటింగ్ ఈ నెల ఏదైతే వచ్చే నెల ఆగస్టు నెలలో 7వ తారీఖు నుండి మీటింగ్ పెట్టుకుంది, దానికి అందరికి సంబంధించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. ప్రతి ఏడాది 45 టీఎంసీలు ఉంటేనే ప్రాజెక్టు నుండి కాకతీయ, లక్ష్మీ కాలువలకు సరస్వతి కాలువలకు నీరు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా ఏదైతే 7వ తారీఖు వరకు మరిన్ని నీళ్లు వరద వల్ల మరిన్ని నీళ్లు వచ్చి 45 టీఎంసీలకు పైగా చేరుకుంటేనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 33 టీఎంసీలు యథావిధిగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు 23 టీఎంసీల నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వచ్చి చేరింది. రానున్న రోజుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు కూడా ఆగస్టు మంత్లోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపించే విధంగా ఉంది. ఈ ఏడాది కూడా ఆగస్టు నెలలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుతుందని చెప్పి ఆశాభావం. రైతాంగం కూడా ఎలాంటి ఇబ్బందులు పడవద్దు, రైతాంగానికి కూడా సాగునీరు కోసం త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.